తాజాగా ఇండియా అనలైటికా సర్వే నర్సాపురం పార్లమెంటు పరిధిలో 10,117 శాంపుల్స్ తీసుకున్నారు. ఆచంట నియోజకవర్గంలో వైసీపీ విజయం సాధిస్తుంది. వైసీపీకి 49% ఓట్ షేరు, తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుకు 46% ఓట్ షేర్ దక్కుతుంది. ఇతర బీజేపీ కాంగ్రెస్ పార్టీలకు 4% ఓట్ షేర్ దక్కుతుంది. ఆచంట అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. భీమవరం నియోజకవర్గంలో తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు స్వల్ప మెజారిటీతో కైవసం చేసుకుంటుందని ఈ సర్వేలో వెల్లడించారు. పొత్తుకు 48% ఓట్ షేరు, వైసీపీకి 47% ఓట్ షేరు, ఇతర పార్టీలకు 3% ఓట్ షేర్ దక్కుతుంది. భీమవరం అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం కైవసం చేసుకుంటుంది. నర్సాపురం అసెంబ్లీ స్థానాన్ని కూడా స్వల్ప మెజారిటీతో తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. పొత్తుకు 47.9%, వైసీపీకి 47.3% ఓట్ షేర్ దక్కుతుంది. ఇతరులకు 4% ఓట్ షేర్ దక్కుతుంది. నర్సాపురం అసెంబ్లీ స్థానాన్ని టీడీపీ కైవసం చేసుకుంటుంది. పాలకొల్లు అసెంబ్లీ స్థానాన్ని కూడా తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తు కైవసం చేసుకుంటుంది. టీడీపీకి 48% ఓట్ షేరు, వైసీపీకి 46% ఓట్ షేర్ దక్కుతుందని అంచనా వేశారు. ఇతరులకు 5% ఓట్ షేరు. పాలకొల్లు అసెంబ్లీ స్థానాన్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంటుంది. ఇక తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. 48% ఓట్ షేర్ వైసీపీకి, 47% ఓట్ షేరు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుకు, ఇతరులకు 4% ఓట్ షేర్ దక్కుతుంది. తాడేపల్లిగూడెం అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. తణుకు అసెంబ్లీ స్థానాన్ని సైతము వైసీపీనే కైవసం చేసుకుంటుంది. 50% ఓట్ షేరు వైసీపీకి దక్కుతుంది. 45% ఓట్ షేరు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుకు దక్కుతుంది. ఇతరులకు 4% ఓట్ షేరు తణుకు అసెంబ్లీ స్థానాన్ని వైసీపీ గెలుచుకుంటుంది. ఉండి అసెంబ్లీ స్థానాన్ని కూడా వైసీపీనే కైవసం చేసుకుంటుంది. 49% ఓట్ షేరు వైసీపీకి, 46% ఓట్ షేరు తెలుగుదేశం జనసేన పార్టీల పొత్తుకు వెళ్తుంది. ఇతరులకు 4% ఓట్ షేరు. ఓవరాల్గా చూసుకుంటే వైసీపీ విజయం సాధించే స్థానాలు ఉండి, తణుకు, తాడేపల్లిగూడెం, ఆచంట, ఈ 4 స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంటుంది. మిగిలిన భీమవరం, నర్సాపురం, పాలకొల్లు, ఈ 3 స్థానాల్ని తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోవడం జరుగుతుంది. నర్సాపురం పార్లమెంటు పరిధిలో ఖచ్చితంగా వైసీపీ తన పట్టు నిలుపుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇందులో వేరే ఉద్దేశం లేనే లేదు, ఇంకో ఛాయిస్ కూడా లేదు వైసీపీకి.